దేవుని వాగ్దానములను మనం స్వతంత్రించుకున్నట్లుగా ఏంటి దేవుని వాక్యం చెప్తుందంటే 4 జీవులను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. యూదేకాల సమయంలో 4 చిన్న జీవులట, 4 చిన్నవి. వాటిలో జ్ఞానము దాచిపెట్టాడు దేవుడు. వాటి నుండి మనకు నీతిని బోధిస్తున్నాడు. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24 నుండి 28 వరకు ఈ 4 వచనములలో అద్భుతమైనటువంటి ఆత్మీయ అర్థమును ప్రభువు మనకు బయలుపరుస్తున్నాడు. ధ్యానం చేద్దాము. భూమి మీద చిన్న జీవులు 4 గలవు, అయినను అవి చిన్నవే. ఈవెందో చిన్నవైనప్పటికీ మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. ఏంటంట? అవి చిన్నవంటున్నాడు కానీ వాటి దగ్గర ఏం దొరుకుతుంది? జ్ఞానం దొరుకుతుంది. దేర్ ఇస్ విజ్డమ్. చిన్నవని తృణీకరించడానికి లేదు. వాటి వలన నేడు సంఘము జ్ఞానము నొందవలనని దేవుడు వాటిలో జ్ఞానము పెట్టాడండి. భూమి మీద అవి చూడడానికి చిన్నవే కావచ్చు, కానీ మిక్కిలి జ్ఞానము కలిగినటువంటివి. ఏంటది? మొట్టమొదటిగా చీమలు. చీమలు చదవండి మా వచనము. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. వింటున్నారా? చీమలు నువ్వు చేత్తో నలిపేయగలుగుతావు, కాలుతో తొక్కేయగలుగుతావు, ఇంత బ్లీచింగ్ పౌడర్ వేస్తే మాడిపోతాయి. అయినను వాటిలో ఉన్న జ్ఞానం ఎలాంటిది తెలుసా? అవి వేసవిలో తమ ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఈ రోజున 4 విషయములను ధ్యానం చేద్దాం. 1 సిద్ధపాటు, సంసిద్ధత. బీ ప్రిపేర్డ్. చీమలు కాలము నెరిగి ప్రవర్తిస్తున్నాయండి. చీమలు కాలము నెరిగి ప్రవర్తిస్తున్నాయి. చూడటకు చిన్నవే కానీ వాటిలో జ్ఞానం ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చీమలు చిన్నవైనప్పటికీ అవి జ్ఞానము కలిగినవి. అవి వేసవి కాలంలోనే తమ ఆహారాన్ని కూర్చుకుంటాయి, సిద్ధపరచుకుంటాయి. ఎందుకంటే వర్షాలు వరదలు పడితే ఆహారానికి కష్టమే. ఈ రోజున దాని నుండి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటంటే నీలో సంసిద్ధత కావాలి. నువ్వు యేసు ప్రభువారి చేత ఏర్పరచబడిన వాడవే. బలహీనుడు, చిన్న మంద భయపడకు అంటూ నువ్వు జ్ఞానం కలిగి ప్రవర్తించు. చీమలలో ఒక సిద్ధపాటు ఉంది. అవి ఆహారంను కూర్చుకుంటాయి. కాలం ఉన్నప్పుడే, సమయం దొరికినప్పుడే తమ ఆహారంను కూర్చుకుంటాయి, చింత మాంతాయి. చింతించావు. ఈ రోజున ఈ కాలం వచ్చిన కాలం ఎవరి కోసం ఆగదు. నిద్ర మేల్కొని వేలాయనని తెలుసుకోవాలి. మీరు కాలమును ఎరిగి, ప్రైజ్ ది లార్డ్, ఏం తెలుసుకోవాలి? కాలమును ఎరిగి ఉండండి. ఆహారమును కూర్చుకోనండి. ఇది మనకు తెలుసు బాగానే, చీమల కంటే గొప్పగా తెలుసు. బైబిల్లో ఇంకొకడు ఉన్నాడు. ఎవడనంటే వాడు బాగా కూర్చుకున్నాడట, ధనవంతుడు. చాలినంత సంపద కూర్చుకున్నాడు, ధాన్యమును కూర్చుకున్నాడు. ఇక పడుకొని ఆలోచన చేస్తూ అనుకుంటున్నాడట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీకిక తిరుగులేదు, నీకేమీ తక్కువ లేదు. కరువు కాలం వచ్చినా నీకు భయం లేదు. చిన్న కొట్లు ముదుపుంటే ఆ చిన్న కొట్లను కూడా తీసేసి పెద్ద పెద్ద కొట్లు కట్టి ఆ కొట్ల నిండా ధాన్యము సమకూర్చాడట. ఇక చాలా సంవత్సరాల కాలం వరకు నీకు ఇక దిగులు అవసరం లేదు. ఫుల్లీ సాటిస్ఫైడ్ లైఫ్, యూ కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ అనుకుంటున్నాడు తన ప్రాణముతో. వెంటనే ఒక స్వరం వినపడుతుందట, వెర్రివాడా, నేడు నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవని వగును? ఏమండి, వెర్రివాడ అంటామా మనము? ఈ లోకంలో రానున్న 4 కాలాలను గురించే జ్ఞానము కలిగి, ముందు చూపు కలిగి, బాగా కూర్చుకున్న వాడిని పట్టుకొని వెర్రివాడ అనగలుగుతామా? వాడు ఎంత జ్ఞానము కలిగి ఉండాలా, ఎంత ముందు చూపు ఉండాలా, ఎంత గొప్ప దీర్ఘదర్శి అయి ఉండాలా. చిన్నప్పుడు చదువుకున్నాం కదా, దీర్ఘదర్శి, దూరపు చూపు. ఈ లోక సంబంధమైన చూపే ఉంది కానీ పరలోక సంబంధమైన చూపు లేదు వాడికి.
వాక్యం అంటుంది, నేడు నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవరికి అవుతాయి? ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన జీవమును కోల్పోతే వాడికి ఏమి ప్రయోజనం? సిద్ధపాటు కావాలండి. రక్షణ భాగ్యం కావాలి. మన ఆత్మకు రక్షణ కావాలి. రక్షణ పొందుకొని సంసిద్ధముగా ఉండు.